ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మనకి ఈరోజు టీఎన్టీయూఎస్ ప్రధాన కార్యదర్శి మారం జగదీష్ అని ఇక్కడ మీరైతే చూస్తున్నారు. డైరీ ఆవిష్కరిస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఆధార్ గణాంక శాఖ నూతన స్టాఫింగ్ పోర్టల్ని గురించి ఉప గణాంక అధికారి పోస్ట్ మల్టీ జోన్గా పోస్టుగా మార్చాలని కోరుతూ టీఎన్టీయూఎస్ ప్రధాన కార్యదర్శి మారం జగదీష్ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కకు వినతిపత్రం మీద అందజేశారు. శనివారం సచివాలయంలో గణాంక శాఖ డైరీ 2024 బట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీఎన్టీయూ నేతలు ఉద్యోగుల పీఆర్సీ పెండింగ్లో ఉన్న కరువు వాస్తవం పెండింగ్ డిఏసిఎస్ను రద్దు 317 జీవో ద్వారా జరిగిన అన్యాయాలను సవరించాలని, ఉద్యోగులకు చందాతో కూడిన ఆరోగ్య కార్డ్స్ మంజూరు చేయాలని కోరారు. ఆంధ్రలో పనిచేస్తున్న 84 మంది తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అర్ధగణాంక శాఖ సంచాలకులు దయానంద్, టీఎన్టీయూ సభ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, బైస కార్యదర్శి హరికృష్ణ, మంత్రి ప్రగడ శ్రీనివాస్, టెస్ట్ గోవా ప్రతినిధులు వేణుగోపాల్, శివకుమార్, నరసింహాచారి, వెంకటేశ్వర్లు, కట్ట వెంకటేష్, నాగేష్, దుర్గేష్, రవి, తెలంగాణ 4వ తరగతి ప్రతినిధి రవీందర్ పాల్గొనడం జరిగింది. సో మొత్తానికైతే గత కొన్ని రోజుల్లో మనకి జీవో నెంబర్ 317 గురించి అయితే చాలా అయితే వినతిపత్రాలు అయితే అందజేస్తున్నాడు. దీని ద్వారా చాలామంది తమ కుటుంబాలకి దూరంగా ఉన్నట్టు, అలాగనే ఆంధ్రలో ఉన్న ఉద్యోగులను కూడా వెనక్కి తీసుకోవాలని ఈ యొక్క విన్నపం ద్వారా అయితే ఉప ముఖ్యమంత్రికి తెలపడం జరిగింది.